నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా శ్రీశైలం ట్రిప్ పార్ట్ 2. ఇదే అనమాట మేము తీసుకున్న రూమ్. యాక్చువల్లీ మేమైతే ఎట్లయినా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోవాలి. రూమ్ ఎందుకు అవసరమా, జస్ట్ ఫ్రెష్ అప్ గానికే 2 hours కోసం తీసుకో అయ్యా అంటే ఈయననేమో డే మొత్తానికి తీసుకుండు. ఎందుకంటే 2 hoursకి 500 అంట, పర్ డేకి అయితే 2000 అంట. అండ్ రూమ్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఇట్లా టేబుల్ ఇచ్చిండ్రనమాట. అక్కడ మాయిశ్చరైజర్, షాంపూ అండ్ ఇది సోప్ అంట. ఏందో అనుకున్నా ఫస్ట్. అండ్ వాటర్ కూడా ఇచ్చిండ్రు, డ్రింకింగ్ వాటర్. ఒక కెటిల్ ఉంది, మరి ఇది దేనికి యూజ్ చేస్తారో నాకు అంత ఐడియా లేదు. అంటే ఈ రూమ్లో దేనికి యూజ్ చేస్తారో ఐడియా లేదు. అండ్ 2 brushes ఇచ్చినుండే, మా ఆయన ఒకటి తీసుకుండు, ఇదేమో నాకు, అందుకని అక్కడ పెట్టేసి వెళ్ళిండు ఆయన స్నానం చేస్తుండు. ఈలోపు నేను రూమ్ టూర్ చేస్తున్నా అనమాట. ఒక కబోర్డ్ కూడా ఇచ్చిండ్రు అండ్ టీవీ కూడా ఉంది, స్కాన్ చేస్తే వస్తుందంట. ఈ బెడ్ అయితే అసలు ఏమన్నా ఉందా, అసలు సూపరు. ఒక కంఫర్టర్ ఇచ్చిండ్రు, మనం బెడ్షీట్ తీసుకురాకపోయినా నడుస్తుండే, అసలు అనవసరంగా మోసుకొచ్చిన అనిపించింది. అండ్ ఇక్కడేమో మిర్రర్ ఉంది. మా ఆయన ఫస్ట్ ఈ షర్ట్ వేసుకుంటా అన్నాడు, ఏమొద్దు తెల్లది వేసుకో అని చెప్తే తెల్లదే వేసుకున్నాడు అనమాట. ఇంకా నేనైతే నా ముఖం చూసుకుంటున్నా, ఎట్లా అయిపోయిందంటే వామ్మో అసలు ఘోరంగా అయిపోతుంది డైలీ నా మొహము. అండ్ బయట విండో ఓపెన్ చేస్తే వ్యూ కనిపిస్తుంది, కానీ చాలా జనాలు ఉన్నారని చెప్పి వెంటనే బంద్ చేసేసిన. ఇదనమాట ఓవరాల్గా రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటే ఒక మెనూ కార్డ్ ఇచ్చిండ్రు, మనకేమైనా కావాలంటే ఒక 30 minutes బిఫోర్ ఆర్డర్ చేస్తే తీసుకొచ్చిస్తారంట. ఈ హోటల్ వాళ్ళదే రిలేటెడ్ రెస్టారెంట్. అండ్ నేనైతే రెడీ అయిపోయినా. యాక్చువల్లీ నాకైతే చీర కట్టుకోవడం రాదు, ఇది నా కో సిస్టర్ చీర. నా దగ్గర చీర లేకుండే, అసలు తను ఇచ్చింది. సో కట్టుకున్నా అనమాట. సారీ కట్టుకోలే, మా ఆయన కట్టించిండు, నాకు రాదు. అయ్యి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏమంటే కుంకుమ లేదు, మా వాళ్ళు మొత్తుకుంటారు వీడియోస్ చూసి, కుంకుమ పెట్టుకోలేవు అని. మా పెద్దత్త అంటది ఫస్ట్, మనకంటే వాళ్ళ మమ్మీ అంటది కుంకుమ పెట్టుకోలేవు అని. గుడి దగ్గర కొనుక్కొని పెట్టుకుంటాం. అండ్ వెనక మేము స్టే చేసిన హోటల్లో నడుచుకుంటూ పోతున్నాము. ఒక చిన్న ఏదైనా గొలుసు తెచ్చుకోవాల్సింది నేను, బట్ దట్స్ ఓకే, మా వాళ్ళు అంటారు. యాక్చువల్లీ నాకు వేసుకోవాలని ఏం లేదు, కానీ ఈయనైతే మంచిగా రెడీ అయినరు. 9:30కి రెడీ అయినరు. నవ్ ఇట్స్ 11:30. ఐ టుక్ 2 hours టు గెట్ రెడీ. ఆ చీర కట్టుకోనికే లిటరల్లీ 2 hours టైం పట్టినుండే. వామ్మో ఈ చీరకే ఇంత టైం పట్టింది, పట్టు చీరకి ఇంకెంత టైం పడుతుండేనో. అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఊగేనే రాలేదు, మేము తీసుకున్న హోటల్ ఏమో అక్కడెక్కడనో, టెంపుల్ ఏమో ఇక్కడ. ఒక బస్ ఎక్కి దిగి జర్నీ చేసి వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 50 minutes అయింది, టైం పట్టింది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయనకి పిచ్చిలేసింది అసలు. ఎందుకు అనంటే అక్కడ రంగురంగుల ఉంగరాలు అమ్ముతారు కదా, రంగురంగుల రాళ్ళ ఉంగరాలు, అది కొంటుండు. గిద్దెందుకు అయ్యా, గివ్ పెట్టుకుంటావా నువ్వు, ఇవన్నీ నమ్ముతావా అని అంటే ఏం కాదు పెట్టుకుంటా అని చెప్పేసి ఆయన జాతకం ప్రకారం ఇంకో ఆ ఉంగరం అంట, ఎర్రరాయిది, అది పెట్టుకున్నాడు చూడండి. హైదరాబాద్కి వచ్చినాక 2 రోజులకు దాని కలర్ మొత్తం పోయింది, అనవసరంగా తీసుకుండు. అండ్ మా అక్క పూలు పెట్టుకో అని చెప్పింది అనమాట, అక్కడ అమ్ముతుండే, అందుకని కొనుక్కొని పెట్టుకున్నా. అయితే ఫ్రీ దర్శనంకి లైన్ పెద్దగా ఉండే. సో ఈయన అదేంటి 500 రూపీస్ది టికెట్ తీసుకుంటానన్నాడు, దానికి ఆధార్ కార్డు కావాలంట. సో ఆధార్ ప్రింట్ తీసుకున్నా అక్కడ. అండ్ ఇక్కడ ఉసిరికాయలు ఇంకా పల్లీలు అమ్ముతుండే. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ జాతర జరుగుతుండే అనమాట. మోస్ట్లీ కర్ణాటక సైడ్ పీపుల్ వచ్చిండ్రు, వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చిండ్రు అనమాట. మోస్ట్లీ వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారనమాట. ఇక్కడ మా ఆయన పల్లీలు కొనుక్కుంటూ, మీలో ఎంతమందికి ఉసిరికాయలు ఇష్టం కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఏమంటే వీళ్ళు చిన్నగా ఊరేగింపులాగా చేస్తున్నారనమాట దేవునివి. ఇట్లా వస్తూనే ఉన్నాయి ఊరేగింపులు. మేమైతే దర్శనం చేసేసుకున్నాం. లోపల కెమెరా అలో ఉండదు కదా, సో వీడియో తీయలేదు. ఇంకా బయటికి వచ్చిన తర్వాత తీసిన అనమాట. ఇక్కడ అవి కొన్నుంటి నేను, అది పిన్స్ లాగా పెట్టుకుంటారు రితిష మోనిషా అని చెప్పేసి. ఇంకేం లేకుండా ఏమైనా కొందామంటే అన్నీ బయట అదే మన దగ్గర దొరికేటివే ఉన్నాయి, అందుకని ఏం కొనలేదు. అండ్ ఇక్కడికి వచ్చినామన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే యాక్చువల్లీ దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రీ టైమే కదా, సో నియర్ బై ప్లేసెస్ ఏమేమన్నా చూద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ జీప్లు ఉంటాయని చెప్పిండ్రు అనమాట, వాళ్ళు ఎక్కించుకొని అన్నీ తిప్పుతారు అనేసి. కానీ ఒక్క జీప్ కూడా ఉంటే ఒట్టండి, అసలు ఎంత తిరిగినా ఎవ్వరూ దొరకట్లేరు. అయితే మా ఆయన నన్ను ఇక్కడ కూర్చోబెట్టిండు. ఒక మ్యూజియం ఉండే అనమాట ఇక్కడ. అయితే అక్కడ కూర్చో, నేను పోయి మాట్లాడొస్తా అని చెప్తే ఇంకా నేను ఈయనే కూర్చున్నా. యాక్చువల్లీ ఏమైందంటే మేము 500 రూపీస్ టికెట్కి పోదాం అనుకున్నాం కదా దర్శనంకి, అవి 2 hours టైం పడుతుంది ఇయనీకి అనేసి అన్నారు. ఆ లోపు పోయి ఫ్రీ దర్శనంలో నించుండే అనమాట. మేము జల్దీ కదిలింది లైన్, జల్దీ అయిపోయింది దర్శనం, మంచిగా అయిపోయింది. అంతమంది జనం ఉన్నా కానీ
జల్దీ జల్దీ మూవ్ చేయడం వల్ల అనుకుంటా ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా జీప్ వాళ్ళు దొరకట్లే అని చెప్పి మా ఆయన ఒక ఆటో మాట్లాడిండు, 1000 రూపాయలు అనమాట ఈ ఆటోకి. మేమిద్దరమే ఎక్కినాము. ఈయన ఏమంటే 5 ప్లేసెస్ చూపిస్తాడు. సాక్షి గణపతి ఒకటి, ఆటకేశ్వరం ఒకటి, పాలధార పంచదార, శిఖరం, 4 ప్లేసెస్ మొత్తము. 5 కాదు 4 చూసినాం అనమాట. అయితే ఫస్ట్ మాకు టెంపుల్ దగ్గర నుంచి సాక్షి గణపతి దగ్గరికి తీసుకెళ్ళిండి అనమాట. ఇంకెవరైనా ఎక్కితే ఎక్కించుకో అని అన్నాము, కానీ ఎవరు ఎక్కలేరు. ఇంకా మేము ఇద్దరమే ఉండే. ప్రతి దగ్గర మేము దర్శనం చేసుకొని వచ్చేంత వరకు ఈ అన్న సైడ్కి వెయిట్ చేసిండు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళినాం. చూడండి ఎంత మంది వెహికల్స్ కట్టుకొని వస్తున్నారు. అసలు మొత్తం కర్ణాటక స్టేట్ వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే వెహికల్స్ మీద నంబర్ ప్లేట్ ఉంటుంది కదా, దాని మీద చూస్తే అర్థమైపోతుంది అనమాట స్టేట్. అండ్ సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాము. అయితే మనం శ్రీశైలంకి వచ్చినప్పుడు సాక్షి గణపతిని కంపల్సరీ విజిట్ అవ్వాలంట, దర్శనం చేసుకోవాలంట. మనం శ్రీశైలంకి వచ్చినాము అని తెలియజేయడానికి సాక్ష్యము ఈ సాక్షి గణపతి ఏనంట. నాకు తెలిసింది నేను చెప్తున్నా, అంతే. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. ఇక్కడ కూడా లైన్ ఉండే అనమాట, కానీ జల్దీ జల్దీ అయిపోతుంది. ఎక్కడైనా లైన్ ఉంటుంది, బట్ జల్దీ జల్దీ కదులుతుంది అనమాట. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కేసి ఆటకేశ్వరం దగ్గరికి వచ్చినాము. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే అసలు ఎవ్వరూ లేకుండే, ఇప్పుడు బాగానే కొంచెం జనం ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళది ఉత్సవాల లాగా అవుతున్నాయి కదా, అక్కడ ఊరేగింపు చేస్తారేమో, అవన్నీ పెట్టిండ్రు అనమాట. ఈ చెట్టు ఉంది కదా ఇక్కడ, మా అక్క కూడా అప్పుడు సంతానం అవ్వాలి అని చెప్పేసి ఉయ్యాల కట్టినుండే అనమాట. అండ్ నేను కడదాం అనుకున్నా నా కో సిస్టర్ అండ్ భాను కోసము, కానీ అక్కడ అంత టైం లేకుండే అనమాట. ఆటో అయినా అక్కడ వెయిటింగ్, ఈయననేమో మొత్తుకుంటా ఉన్నాడు. జస్ట్ మొక్కుకున్నా అనమాట దేవుడికి. తర్వాత ఇక్కడ లలితాదేవి ఉండే అనమాట. అటకేశ్వరం అండ్ లలితాదేవి ఒక్క దగ్గరనే ఉంటారు ఆల్మోస్ట్. అప్పుడు మేము వచ్చినప్పుడు ఆ బండలాగా ఉండే కదా, అక్కడ కాయిన్ నించోబెట్టినుండే అనమాట. మన కోరిక చెప్పుకొని కాయిన్ అంట దానిపైన నించోబెట్టాలంట, నించుంటే మన కోరిక ఫుల్ఫిల్ అవుతుందంట. అప్పుడు పెట్టినుండే. అండ్ ఇక్కడ మా ఆయన వాటర్ బాటిల్ తీసుకున్నాడు, వాటర్ తాగేసి ఇంకా మళ్ళీ ఆటో ఎక్కినాము. ఇక్కడ నుంచి మాకు పాలధార పంచదార దగ్గరికి తీసుకెళ్ళిరు అనమాట. జస్ట్ ఆపోజిట్లోనే ఉంది చెప్పాలంటే. ఇక్కడికి తీసుకొచ్చి ఆపినరు. ఇక్కడ బటర్ మిల్క్ కొనుక్కొని తాగినుండే. ఇక్కడైతే మెట్లు దిగి పోవాలన్నమాట పాలధార పంచదార దగ్గరికి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది అంతే, శిఖరం. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళేసి రండి, మెట్లు ఉంటాయి, చాలా టైం పడుతుందేమో, నేను అక్కడ వెయిట్ చేస్తా అని చెప్పిండ్రు ఆటో అయినా. ఆల్రెడీ నేను ఒకసారి వచ్చినుండే కదా శ్రీశైలంకి, అప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో మంచిగా ఉండే అనమాట పాలధార పంచదార దగ్గర. ఇప్పుడైతే వాటర్ ఫ్లో అంతగా లేకుండే. మెట్లు దిగి అయితే ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ బాగుంటుందండి శ్రీశైలం, అసలు వ్యూ అదిరిపోతుంది. ఇక్కడ చూడండి మా ఆయనకి నిజంగా పిచ్చి పట్టేసింది. పొద్దున్నేమో ఆ రంగుది రాయి కొన్నాడు ఉంగరము, ఇక్కడనేమో అదేంటి మోకాళ్ళ నొప్పులది ఏంటివేంటివో అన్ని మెడిసిన్ అమ్ముతున్నారనమాట. ఈ గంధం చక్క తీసుకున్నాడు. ఎందుకు అనంటే నేను తీసుకుంటా, నాకు కావాలి అనేసి అంటుండు. అది తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా యూజ్ చేయలేడు. అండ్ ఆ ఆయిల్స్ అమ్ముతున్నారు కదా అక్కడ, అవి కాళ్ళకి చేతులకు పెట్టుకొని రాసుకుంటే రిలీఫ్ ఉంటుంది అంట. ఆ ఆయిల్స్ కూడా తీసుకున్నారు. మా ఆయనకి నిజంగా మెంటలకి పోయింది. నీకేం నొప్పులు ఉన్నాయ్యా, నువ్వేం రాసుకుంటావు అని అన్నా కానీ ఏం కాదు, ఉండని ఇంట్లో ఉంటే పనికొస్తుంది దేనికన్నా అని చెప్పేసి తీసుకున్నాడు. పైగా ఈయనకు బార్గెన్ చేయడం కూడా రాదు, ఎంతకిస్తే అంతకు తీసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వేరే థింగ్స్ కూడా చాలా అమ్ముతుండే. ఇవి మరి దేనికి యూజ్ చేస్తారో ఏమో తెలీదు. అండ్ ఇక్కడికైతే వచ్చేసినాం. ఇదే అనమాట పాలధార పంచదార. వాటర్ అయితే అసలు క్రిస్టల్ క్లియర్గా అంత ప్యూర్ ఉన్నాయన్నమాట. చిన్నగా పడుతుంది దారలాగా, బట్ చాలా చాలా ప్యూర్ వాటర్ ఇవి. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు, అండ్ బట్టలు ఉతికేసేసిండ్రు చూడండి. అండ్ ఇంకోటి ఏమంటే ఆ వాటర్ కూడా బాటిల్స్లలో పట్టుకుంటున్నారు. మేము జస్ట్ మొహం కడుక్కున్నాం అండ్ కాలు చేతులు కడుక్కున్నాము. అక్కడ 2-3 ఫోటోలు దిగేసి మళ్ళీ ఆటో ఎక్కేసినాం అనమాట. ఇక్కడ నుంచి ఏమంటే శిఖరం దగ్గరికి వెళ్తున్నాము. మేము ఇంతకుముందుకు వచ్చినప్పుడు పాలధార పంచదార, సాక్షి గణపతి, అటకేశ్వరం చూసినా కానీ శిఖరం ఎప్పుడు చూడలే అనమాట. అప్పుడు మిస్ అయినామని చెప్పేసి ఇప్పుడు పక్కా చూడాలి అనుకున్నా, చూసి తీరినా అనమాట. శిఖరం దగ్గరికి తీసుకెళ్తుండ్రు. కాకపోతే అక్కడ నుంచి ఈ శిఖరంకి కొంచెం దూరమే ఉంది, ఒక 20 మినిట్స్ అట్లా, 20 ఆర్ అంతే 20 మినిట్స్ అట్లా ఉంది. శిఖరం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మంకీస్ ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి మీదకి ఎగబడితే ఏమో అని భయం వేసింది నాకు. అండ్ నేను వీడియో తీసుకుంటే ఆయన ముంగటికి వెళ్ళిపోతున్నాడు. శిఖరం దగ్గర పైనకి ఎక్కిన తర్వాత అసలు అబ్బా వ్యూ అబ్బా అసలు
మైండ్ బ్లోయింగ్ వ్యూ అనమాట. చాలా బాగుండే వ్యూ. అసలు ఎన్ని గంటలైనా అట్లా నించొని ఆ వ్యూ చూస్తూనే ఉంటాము. ఇక్కడ ఒక అమ్మమ్మ చూస్తుండే అనమాట. నంది పైనుంచి మనము శ్రీశైలం కనిపిస్తుందంట, అదేంటి గుడి కనిపిస్తుందంట. అందరు అది ఎక్కి చూస్తున్నారు. అండ్ ఇక్కడ బైనాక్యులర్ ఉండే అనమాట, దాంట్లో నుంచి కూడా చూస్తున్నారు. అందులో నుంచి చూస్తే 4 గోపురాలు కనిపిస్తాయి అనేసి అతను అంటున్నాడు. మా ఆయనకి ఏం కనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే గోపురం అంటే లైట్గా చిన్నగా 2 కనిపించినాయి నాకైతే. ఈయననేమో కనిపించినాయి అంటే అనేసి అన్నారు. తర్వాత ఈయన చూసిన ఒక్కరికి 10 రూపీసో 5 రూపీసో ఛార్జ్ చేస్తుండే అంతే. అయితే ఈయన చూసిన తర్వాత ఏమంటే కెమెరా అదే ఫోన్ ఇక్కడ పెట్టిండు అనమాట, కనిపిస్తుంది అనుకొని. అసలు ఏం కనిపించలేదు. ఒకసారి కెమెరాలో చూపించండి. కెమెరాలో రాదు. మార్నింగ్ అయితే పెట్టరు కదా, సన్ రైజ్ కొడుతున్నాయి కదా. చూడొచ్చు ఇక్కడ కొంచెం లైన్ ఉండే అనమాట. బైనాక్యులర్ నుంచి చూడనికే లైనే, అండ్ నంది దగ్గర నుంచి చూడనికే కూడా లైనే ఉండే. ఇంకా లైన్లో అయితే నించున్నా నేను. ఇక్కడ 2-3 ఫొటోస్ కూడా దిగినుండే, మంచిగా వచ్చినాయి అనమాట. అయితే లైన్ అయితే చాలా ఉందండి. ఎక్కిన వాళ్ళు అస్సలు దిగుతలే, వేరే వాళ్ళకి ఛాన్సే ఇస్తలే, వాళ్ళే నించొని చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ పెద్ద లింగాకారం ఉందన్నమాట. రాత్రిపూట లైట్స్ వస్తాయి అనుకుంటా. మంచిగా ఉండే వ్యూ. అబ్బా అబ్బా ఎంతని చెప్పాలి, ఎంతని పొగడాలి. వ్యూ అయితే అసలు సూపర్ అంటే సూపర్. ఇంకా ఎక్కిన వాళ్ళేమో దిగుతలే, మధ్యలో నుంచి వచ్చేసి వేరే వాళ్ళు చూస్తున్నారు. అసలు మాకు ఛాన్సే ఇస్తలేరు. ఇంకా మా ఆయన ఏమంటే నన్ను ఒక్కదాన్ని ఎక్కించారు అనమాట, నువ్వు ఒక్కదాన్ని పోయి చూడిపో అని చెప్పేసి ఇంకా నేను ఎక్కి చూస్తున్నా అనమాట. ఇక్కడ నుంచి ఏమంటే గోపురం కనిపిస్తుంది కొంచెం ఇట్లా, క్లియర్గా కనిపించలేదు నాకైతే. ఎందుకు అబద్ధం ఆడాలి, అంత క్లియర్గా అయితే కనిపించలేదు, నార్మల్గా కనిపించింది అంతే. ఇంకా నా తర్వాత కూడా చూడండి అసలు ఎంతమంది లైన్ ఉన్నారో. ఇంకా దర్శనం అయిపోయాక కిందికి దిగినామన్నమాట. నేను పొద్దున్న నుంచి శివుని ఫోటో కొనుక్కుంటా అనేసి అనుకున్నా. అయితే ముంగడు కొందాం అనుకుంటే ఇంకా షాప్స్ అన్నీ అయిపోయినాయి. ఇంక ఇక్కడ తప్ప ఇంకా వేరే ఏడా లేదో ఆప్షన్ అని చెప్పి ఇంక ఇక్కడనే కొనాలని చూస్తున్నా అనమాట. నాకైతే ఈ ఫోటో నచ్చింది. శివపార్వతులు ఇద్దరు ఉన్నారు కదా కలిసి, సో ఇట్లా కలిసి ఉన్న ఫోటోనే తీసుకోవాలనుకున్నా నేను. నాకు అదే ఫోటో దొరికింది. ఇది 200 చెప్పినుండే, కానీ 180కి ఇచ్చిండ్రు. అండ్ మా మోని పాపకి రితిషాకి గాజులు చూసిన అనమాట. ఇవేమో కెమెరాలో పెద్దగా కనిపిస్తున్నాయి, చూస్తేనేమో సైజ్ చిన్నగా కనిపిస్తున్నాయి. ఇవి వస్తాయా రావా మోనిషాకి తెలియదు. ఇంకా వేరే తీసుకున్నా అనమాట. తీసుకొని హోటల్ రూమ్కి అయితే వచ్చేసినాము. పొద్దున్న అక్కడ ప్రసాదం ఇస్తుంటే అదే తిన్నామన్నమాట. ఫుడ్ అయితే ఏం తినలేకుండే, ఆర్డర్ చేస్తా అన్నారు. ఇప్పుడు మా ఆయన అసలు ఎంత ఇట్లాంటి మనిషి అంటే లిటరలీ ఐఎమ్ సీరియస్లీ చెప్తున్నా, ఐఎమ్ సీరియస్లీ వెరీ 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 బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. హీ ట్రీట్స్ మీ లైక్ స్మాల్ కిడ్ అనమాట. ఇప్పుడు మేము వెళ్ళినాం కదా, అక్కడ మంచిగా అన్ని దగ్గరికి తీసుకుపోయినరు చేయి పట్టుకొని. ఫోటోలు మాత్రం దిగారు, ఫోటోలు అంటే ఇష్టం ఉండదు అనమాట ఈయనకి. సో ఫొటోస్ తీసుకోలే, జస్ట్ అదేమంటే అన్నీ తిప్పి తీసుకొచ్చిండు. యాక్చువల్లీ ఏమంటే నాకు ఎండ కొట్టొద్దనో చెట్టు కింద కూసబెట్టిండు. దాని తర్వాత తీసుకొచ్చి నీడ కూసబెట్టిండు. దాని నుంచి చక్క తీసుకొచ్చి ఆటోలో కూసబెట్టిండు. ఇప్పుడు తీసుకొచ్చి మంచి రూమ్లో కూసబెట్టిండు అనమాట. ఏం చేస్తున్నారంటే ఈయన మెన్యూ చూస్తున్నారు, అందులో మంచి ఫుడ్ ఆర్డర్ చేస్తారంట, ఇంకా చేసి నాకు తినిపిస్తాడంట. అసలు ఈయనకి కోపం అనేది రాదు తెలుసా, ఎంత సతాయించినా అసలు కోపం అనేది రాదు. సింగిల్ పర్సెంట్, ఐ మీన్ 1% కోపం కూడా రాదన్నమాట. నాకు ఎంత కోపమో అంటే చాలా కోపం నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట. హీస్ వెరీ 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 కూల్ పర్సన్. నేను అంటే కోపడతా అనమాట, ఈయన అట్లా కాదు, చాలా కూల్ పర్సన్ అనమాట. బట్ he feels ఏమంటారు లిటిల్ డిస్కంఫర్ట్ టు షో హిస్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, టు పోస్ట్ ఫర్ ఫొటోస్ అట్లా అనమాట. అండ్ ఇప్పుడైతే సినిమా పెడతాడంట, సినిమా పెట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తాడంట. మేము ఈవినింగ్ చెక్అవుట్ అయిపోతాం.
ఇదే ఈవినింగ్ 1 గంట ఉండి వెళ్ళిపోతాం మేము, హైదరాబాద్ బస్ ఎక్కేస్తాం. ఇది ఈరోజు బ్లాగ్. యాక్చువల్లీ జాతర జరుగుతుంది కాబట్టి అంత క్లారిటీగా తీయలేకపోయినా. అండ్ ఇది నా కో సిస్టర్ శారీ అనమాట. నాకు ఈ కలర్ సెట్ అయిందా చెప్పండి, మంచిగా ఉందా చెప్పండి. నాకైతే నచ్చింది చీర. ఇష్టం వచ్చినట్టు బొలిపేస్తున్నా. ఇంటికి పోయి ఉతకాలి, లేకపోతే డ్రై క్లీనింగ్కి ఇచ్చి మంచిగా చేసి ఇచ్చేయాలి నా కో సిస్టర్కి.